భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద కారణంగా లంక గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాజ్వేలపైన వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. వరద కారణంగా సకినేటిపల్లి రేవులో పంట రాకపోకలు నిలిపివేశారు. గోదావరి వరద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో గత 4 రోజులుగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో చెరువులు పొంగి ప్రవహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో నిన్న వర్షపు నీరంతా కూడా రహదారులపైకి రావడం వల్ల ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. గత 4 రోజులుగా కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరడం వల్ల గోదావరిలో కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గోదావరి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు కూడా స్తంభించాయి. ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కూడా క్రమంగా పెరుగుతుంది. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా ఎత్తివేసి 5 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల విలీన మండలాల్లో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో రహదారులపైకి వరద నీరు చేరటం వల్ల విలీన మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు కూడా స్తంభించాయి. ముఖ్యంగా చెట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడం వల్ల తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి రాకపోకలు కూడా స్తంభించాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాల వల్ల చెరువులు పొంగి ప్రవహించడం వల్ల చెరువుల్లో ఉన్న చేపలు కూడా ప్రవాహానికి బయటికి కొట్టుకొస్తున్నాయి. అటు కోరుకొండ మండలానికి సంబంధించి శ్రీరంగపట్నంలో చేపలు చెరువుల్లో ఉన్న చేపలు బయటికి రావడంతో కొట్టుకు రావడంతో స్థానికులు కూడా చేపలను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. రాజవొమ్మంగి మండలంలో కూడా చెరువులో ఉన్న చేపలు బయటకు రావడంతో స్థానికులు వాటిని పట్టుకునేందుకు కూడా పోటీ పడిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహించడం వల్ల వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాము పుష్కర ఘాట్ దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కోనసీమ లంక గ్రామాలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు స్తంభించాయి. పీగన్నవరం మండలానికి సంబంధించి అక్కడ ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం గత 4 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి జిల్లా అధికారులను కూడా ఆదేశాలు విడుదల చేస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కూడా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద కనుక ఎక్కువైతే ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరిచేలు కూడా నీట మునిగాయి. చాలా ఆకుకూరల పంటలు కూడా నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో పాటు ఈదురుగాలులు వేయడం వల్ల అరటి పంట కూడా నష్టం వచ్చింది. ఇప్పటికే అధికారులు కూడా పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.